ఈరోజు కథ పుండరీకుడు. పూర్వం పుండరీకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుచరిత. ఆ దంపతులిద్దరూ పాండురంగని భక్తులు. పాండురంగ విఠలుణ్ణి దర్శించటం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజన చేస్తూ పండరీపురానికి బయలుదేరారు. సుచరిత ఇది చూసి భర్తతో, ఏవండి, మనం కూడా పండరీపురం వెళ్దామా అని అడిగింది. ఇంట్లో శతవృద్ధులై అన్నింటికీ మనపైనే ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు? మనకి ఇల్లే పండరీపురం. ఆ పాండురంగ విఠలుణ్ణి మనసులో ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయటం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అన్నాడు పుండరీకుడు. మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్ళాలని ఉన్నా సుచరిత పైకి ఏమీ అనలేక ఊరుకుంది. తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పండరీపురం వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్లల్లో ముసలి తల్లిదండ్రులో, లేక రోగిష్టి భర్తో, లేక భార్యో, లేక పిల్లలో లేకపోలేదు. కానీ వాళ్ళు పుండరీకుడికి మళ్ళీ మనం వెళితే వాళ్ళ గతేమి కాను అని ఆలోచించకుండా ఎవరి కర్మ వాళ్ళది, వీళ్ళ కోసం మనం పండరీపురం వెళ్ళటం మానుకుంటామా అని నిశ్చింతగా వెళ్ళిపోయారు. పుండరీకుడు మటుకు తాను పండరీపురం వెళ్ళలేకపోయినందుకు కొంచెమైనా దిగులు పడలేదు. ప్రతిరోజు పొద్దున్నే లేచి తల్లిదండ్రులకి సేవ చేసేవాడు. పాపం వాళ్ళు కూర్చుంటే లేవలేని ముసలివాళ్ళు. వాళ్ళకి వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయించేవాడు. తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలుతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు. చెయ్యి ఊత ఇచ్చి లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పీఠానికి ఎదురుగా పీట మీద కూర్చోబెట్టి తండ్రికి సంధ్యవార్చుకునే నిమిత్తం జారీ తెచ్చి ఇచ్చేవాడు. తండ్రి చాలా గొప్ప పండితుడు, గొప్ప భక్తుడు. అయితే ఏం, ముసలితనం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మర్చిపోయేవాడు. పూజ అయ్యేదాకా పుండరీకుడు దగ్గర కూర్చుని తండ్రి మర్చిపోయి తడబడుతున్న మంత్రాలు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ముసలితనం వల్ల తండ్రికి చూపు సరిగ్గా ఆనేది కాదు. దేవతార్చన సమయంలో గంధం, అక్షింతలు, యజ్ఞోపవీతం, పువ్వులు మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు. అదే సమయంలో తాను కూడా పాండురంగ విఠలునికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు. పంచభక్ష పరమాన్నాలు చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి తర్వాత తాను తినేవాడు. ఆ ముసలి వాళ్ళకి సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమాను చిరాకు, కోపం వచ్చేది. తను కూడా వాళ్ళతో పాటు చిరాకు పడక పుండరీకుడు వాళ్ళని చిన్న బిడ్డల్ని లాలించినట్లు లాలించేవాడు. వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైనా తెచ్చి ఇచ్చేవాడు. పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ వెనుక దిగడిపోగా తక్కిన భక్తులంతా జయ పాండురంగ విఠలే అని భజన చేస్తూ పండరీపురం చేరుకున్నారు. ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో లేడు. ఆ పీఠం ఖాళీగా కనపడింది. స్వామి ఏడి, స్వామి ఏడి అంటూ భక్తులంతా కలవరపడ్డారు. స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టుకుని కూర్చున్నారు. ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు మర్నాడు మళ్ళీ వచ్చి చూశారు. అప్పటికి స్వామి రాలేదు. అలా ఎన్ని రోజులు పండరీపురంలో కనిపెట్టుకుని ఉన్నా స్వామి రాలేదు. భక్తులకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఆఖరికి ప్రాణం విసిగి భక్తులంతా తిరిగి పుండరీకుడున్న తమ గ్రామానికి చేరుకున్నారు. పాండురంగస్వామి దేవేరితో సహా గుడి వదిలి పుండరీకుడు ఉన్న ఊరికి వచ్చేయడమే ఆయన గుళ్ళో లేకపోవటానికి కారణం. వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ తనను చూడటానికి ఆ మహాభక్తుడైన పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు కదా అని పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు. కానీ ఈ దేవరహస్యం సామాన్య జనానికి ఏం తెలుస్తుంది? స్వామి వచ్చి పుండరీకుని ఇంట వాకిట నిలబడే వేళకి అతను తన తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తూ ఉన్నాడు. పుండరీక, నువ్వు పండరీపురం రాలేకపోయావని తెలిసి మేమే నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుణ్ణి పిలిచాడు. స్వామి, ఇదిగో వచ్చేస్తున్నా, ఒక్క క్షణం ఆగండి. మా తండ్రికి నీళ్లు పోయటం ఇప్పుడే అయ్యింది. వెంటనే తుడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది. తుడిచేసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ దర్శనానికి వస్తా అన్నాడు పుండరీకుడు. ఆ మాటలు విన్న సుచరిత ఆశ్చర్యపోయింది. భగవంతుడు దేవేరితో సహా వచ్చి వాకిట నిలబడితే ఎదురు రాక వస్తా అలాగే నిలబడి ఉండు అనవచ్చా? స్వామికేం కోపం వస్తుందో అని ఆమె భయపడి చూస్తూ ఉంది. కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు. వచ్చి వాకిట పడికట్టు మీద నిలబడి అలాగే చూస్తూ నిలబడిపోయాడు. మరికొంతసేపటికి పుండరీకుడు తల్లిదండ్రుల్ని లోనికి తీసుకువెళ్ళి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పీటలపై కూర్చోబెట్టి జారీ దగ్గర పెట్టి ఒక క్షణంలో వస్తానని తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకుని అప్పుడు పాండురంగస్వామికి స్వాగతం ఇవ్వటానికి బయటికి వచ్చాడు. పిలవగానే వెళ్ళక ఇంత ఆలస్యం చేయడము, పైగా పని చేసుకువచ్చే వరకు ఉండమనటము ఎంత పొరపాటు.
అందులోనూ స్వామితోట ఇటువంటి జవాబు. స్వామి కోపంతో భర్తని ఏమంటాడో అని సుచరిత పాండురంగనికేసి చూస్తూ ఉంది. కానీ ఏం చిత్రమో, ఆ పడికట్టు మీద ఇప్పుడు నిలబడి ఉంది ఒక ముసలాయన. ఎవరో ఏమిటి, తన మామగారిలాగే ఉన్నాడు. ఇప్పుడేగా తన భర్త మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్ళింది. ఇప్పటి వరకు ఆ పడికట్టు మీద స్వామి పక్కన నిలబడి ఉన్న దేవేరి కూడా ఇప్పుడు కనపడదేమిటి? ఆమె స్థానంలో తన అత్తగారికి మళ్ళే ఉన్న ముసలామె ఎవరో నిలబడి ఉంది. సుచరితకు ఒక్క క్షణంలో అంతా అర్థమయ్యింది. తల్లిదండ్రులకు సేవ చేయటమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు. ఆ తల్లిదండ్రులకు సేవ చేయటం మాకు సేవ చేయటం లాంటిదే సుమా అని తనకు తెలపటం కోసం లక్ష్మీనారాయణులు తనకు అత్తమామల రూపంలో కనపడుతున్నారు అని ఆమె తెలుసుకుంది. పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడువాహన జగన్నాథ అని అనేక విధాల స్తోత్రాలు ప్రారంభించాడు. పాండురంగడు దేవేరి కూడా పరమానందభరితులై తమ అభయహస్తాలను అతని శిరస్సున ఉంచి, పుండరీక, వృద్ధులైన నీ తల్లిదండ్రులకు చేసిన పూజ పరిచర్య మాకు చెందాయి. కుమారా, నీకేమి కావాలో కోరుకో అన్నారు. సుచరిత తన భర్త ఏ వరం కోరుతాడో అని వింటూ ఉంది. పుండరీకుడు, స్వామి, నాకు నా భార్యకు కూడా అందరి భక్తులకు మళ్ళీ నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది. కానీ వృద్ధులైన నా తల్లిదండ్రులను విడిచి పండరీపురం రాలేము. మమ్మల్ని కటాక్షించడం కోసమని శ్రమపడి ఇంత దూరం ఎలాగో వచ్చారు కనుక మీరిక్కడే ఆగిపోండి, ఇదే నా కోరిక అన్నాడు. ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది. తమని కటాక్షించడానికి స్వామి ఒకసారి దేవేరితో సహా వచ్చారు. కానీ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోమ్మంటే ఉంటారా అనుకుంది. కానీ పాండురంగడు తన భక్తుడైన పుండరీకుడు కోరిన కోరిక ప్రకారం అక్కడే ఆ పడికట్టు మీదే దేవేరితో సహా ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారు. అంతేకాదు, గంగాదేవిని రప్పించి ఇక్కడ నేను ఉండిపోతున్నాను. అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి నుంచో భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. వాళ్ళకి స్నానపానాదులకు వీలుగా ఇక్కడ ఒక శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావాలి. అందుచేత నీవిక్కడ ప్రవహించు అని ఆజ్ఞాపించాడు. తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది. పుండరీకుని గ్రామమే పుండరీక క్షేత్రమైంది. పాండురంగని దర్శనం కోసం భక్తులే కాక బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవగణమందరూ అక్కడికి వస్తూ ఉండేవారు. ఊళ్ళో ఉన్న భక్తుల సంతోషానికి అవధి లేకుండా పోయింది. పుండరీకుని సంగతి తెలిసాక వాళ్ళందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది. తమని కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఆఖరికి ముసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే భగవంతుని సంతోషపెట్టడం అని వాళ్ళంతా తెలుసుకున్నారు. మానవులందరకు కొన్ని విధులు ఏర్పడి ఉన్నాయి. ఎలా అంటే బిడ్డలు తల్లిదండ్రులను సేవించటం, భార్యలు భర్తలను సేవించటం, భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం, ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు సేవ చేయటం. ఈ విధులను పాటించక చేసే భక్తుల పూజలు వ్యర్థమే అవుతాయి. తన విధి నెరవేర్చిన పుండరీకుని వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుని కోరికలు నెరవేర్చాడు. తమ విధులు పాటించని భక్తులు పండరీపురం పోయి వ్యర్థంగా తిరిగి రావాల్సి వచ్చింది.